బొగ్గు గనుల వేలంపాటను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు తలపెట్టిన కమ్యూనిస్టు పార్టీల మహాధర్నాను జరగనివ్వకుండా నిరుద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యువజన సమాఖ్య మరియు వామపక్ష యువజన విద్యార్థి సంఘ నేతలను అర్ధరాత్రి నుంచి ఇళ్లలోకి చొరబడి అక్రమంగా ముందస్తు అరెస్టును ఖండిస్తూ ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హిమాయత్ నగర్లోని వై జంక్షన్ కూడ వద్ద ఇంటెలిజెన్స్ పోలీసుల నిర్లక్ష్యం తీరు నిరసిస్తూ ప్లకార్డు చేతబూని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి వలీవుల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్రలు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుంటుపడిందని, ఇతర కార్యక్రమాలు తమ సంఘానికి ఆపాదిస్తూ ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రజాస్వామ్య దేశమా పోలీసుల రాజ్యమా, ప్రజాస్వామ్య దేశమా పోలీసుల రాజ్యమా, లాఠీలు తూటాలు ఉద్యమాన్ని ఆపలేరు, అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరు, అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరు. ఏఎఫ్ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి. ఏఎఫ్ నాయకుల విద్యార్థి యోజన నాయకుల ముందస్తు అరెస్ట్ అఖిల భారత యోజన సమితి రాష్ట్ర సమితిగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. గత ప్రభుత్వం కూడా ఇట్లాంటి ముందస్తు అరెస్ట్ చేసి ఉద్యమాలను అణచివేసి ఉద్యమాలపై నిర్బంధాలు పెట్టి ఈరోజు అణచివేయడం చేస్తే ఆ ప్రభుత్వానికి ఏం గతి పడింది మనం చూసాం. కానీ ఈ ప్రభుత్వాన్ని మన ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించుకుంటూ ప్రజాపాలన కావాలి, ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉండాలి, ధర్నా చేసే హక్కు ఉండాలి, సమస్యల మీద ప్రశ్నించే హక్కు ఉండాలని చెప్పి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తే ఈ ప్రభుత్వం కూడా ఆ లైన్లోనే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులే చేయడానికి ప్రయత్నాలు చేస్తానని మేము ఒకటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మీరు ప్రజాపాలన అన్నారు, ప్రజాపాలనలో ముందస్తు అరెస్టులు ఉంటాయా? ప్రజాపాలనలో పోలీసుల ద్వారా ఇంటికి విద్యార్థి యోజన నాయకుల ఇంటికి అర్ధరాత్రి పోలీసులను పంపి వాళ్ళ భార్య పిల్లలను కూడా చూడకుండా వాళ్ళను మానసికంగా శారీరకంగా హింసలకు గురి చేసి ఈరోజు ఇంట్లోంచి పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం ఇది ప్రజాపాలనని ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ గా అడుగుతున్నా. అదేవిధంగా ఇట్లాంటి తప్పులు మీరు చేస్తే గత ప్రభుత్వానికి పడినటువంటి గతం మీకు కూడా పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మీరు హామీ ఇచ్చినటువంటి ప్రకారం నిరుద్యోగ వృత్తిని ప్రకటించండి, జాబ్ క్యాలెండర్ ని ప్రకటించండి. అదేవిధంగా ఏదైతే మన గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నారో దానికి తొందరగా పెట్టండి. కానీ ఇట్లాంటి తప్పులు చేయకండి కూడా ఈ సందర్భంగా మేము ఏఐవైఎఫ్ గా సలహా ఇస్తున్నాం. ఇట్లాంటి తప్పులు భవిష్యత్తులో ఇట్లాంటి నిర్బంధాలు ఇట్లాంటి ముందస్తు అరెస్టుల భవిష్యత్తులో ఉంటే మాత్రం తీవ్రమైనటువంటి ఉద్యమాలను ఈ రాష్ట్రంలో తీసుకొస్తామని హెచ్చరిస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి, ఈ రోజు ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయింది. ఎవరో కార్యక్రమాలు పెట్టుకుంటే ఈరోజు వామపక్ష యోజన సంఘాలను పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. అసలు ఆ కార్యక్రమంతో మాకు సంబంధమే లేదు, ఆ కార్యక్రమానికి పిలిపి అయ్యాలి, కానీ ఆ కార్యక్రమాలకి వీళ్లకు సంబంధం అని చెప్పి ఈరోజు తీసుకుపోవడం ఇది కరెక్ట్ కాదని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని తెలుపుతున్నాం. దయచేసి మీరు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏం కార్యక్రమం చేస్తాను, ఏ సంఘం దేనికి సంబంధించింది, ఏ సంఘం ఎట్లాంటి కార్యక్రమం చేస్తారని ఆలోచించాల్సిన వాళ్ళ అవసరం ఉందని చెప్తూ ఈ భవిష్యత్తులో ఇట్లాంటి ముందస్తు అరెస్టులు ఉంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తాం. బొగ్గు గనుల వేలంపాటను నిరసిస్తూ వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు నేడు తలపెట్టినటువంటి మహాధర్నాన్ని జరగనివ్వకుండా పోలీసులు అక్రమంగా వామపక్ష యువజన విద్యార్థి సంఘాల ఇళ్లలోకి అర్ధరాత్రి చొరబడి అక్రమంగా నేతలు అరెస్టు చేయడాన్ని అఖిల భారత యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సమితిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన సక్రమంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాం. కానీ ఈ రోజు నిర్లక్ష్యంగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఒకవైపు నిరుద్యోగులు వారి యొక్క హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలని, అదేవిధంగా ఈ రోజు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి గ్రూప్ 1, 2, 3 సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఒకవైపు ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ వైపుగా ప్రభుత్వాలు పరిష్కరించకుండా ఈ రోజు ఏఐవైఎఫ్ నేతలను అక్రమంగా ముందస్తు అరెస్టు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. పూర్తిగా పోలీసులకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుంటుపడిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ఈ రోజు ఉద్యమాలను అణిచివేస్తే గత పాలకులకు పట్టినటువంటి విధానాలే ఈ ప్రభుత్వం పడుతుందని చెప్పి మేము ఏఐవైఎఫ్ ఖండిస్తూ ఆరోపిస్తూ తక్షణమే అరెస్టు చేసినటువంటి
ఏఐవైఎఫ్ తో పాటు ఇతర వామపక్ష యువజన సంఘాల నేతలు తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం.